వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని చెండూరు మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం చేనేత సహకార సంఘం చైర్మన్ పున్న ధర్మేంద్ర ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చేనేత బంధుమిత్రులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. చేనేత కార్మికులు లెక్కాడితే గాని దొక్కాడదని, వారిని ఆర్థికంగా వారిని ఆదుకోవడం ప్రభుత్వ కర్తవ్యం తెలిపారు. ఎన్నో చేనేత కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడి పిల్లలను ఉన్నత చదువు చదివించలేక, బాలికల వివాహాలు చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నారని, వారికి ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత సంఘాలను కలుపుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డిసిసి అధ్యక్షుడు పున్నా కైలాస్ నేత, బీసీ కమిషనర్ సభ్యుడు రాపోల్ జయప్రకాష్, మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసరావు, కౌన్సిలర్ కోడి వెంకన్న, చెండూరు చేనేత సహకార సంఘం పాలకవర్గ గంజి అశోక్, చెరుకుపల్లి కృష్ణ, కోమటి ఓంకారం, తీర దాసు, నరసింహ, జాలూరు వెంకటేష్, ఏళ్ల శ్రీను, తిరంగ దాస్, సుధా, గుర్రం కవిత, చెండూరు మండల చేనేతలు, మహిళల అధికారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే 2009 నుంచి ఇప్పటి వరకు మా పద్మశాల నేతలంతా మీ పక్షంలో ఉన్నాం. ఇప్పుడు సార్ రాష్ట్రంలో కూడా మీ పక్షంలో ఉంటారు సార్. ఇంకో విషయం, గతంలో పోయింది ఎలక్షన్ లో కూడా సార్ మంత్రి మరి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇంటికి వచ్చి హామీ ఇచ్చి మరి భోగిని ఆ పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ ఉంచారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ కాన్స్టిట్యూన్సీలకు మరి ఇన్ఛార్జ్ మంత్రికి ఇచ్చి భోగి సార్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి రైతుల తర్వాత మరి నేతగా సార్ కానీ పంచాయతీ విషయంలో నాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మరి గవర్నర్ కుమార నాగేశ్వరరావు గారు ఉన్న 2 నెలలు జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమం అటెండ్ చేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ మధ్య ఎన్నికైన చేనేత సహకార సంఘం ధర్మేంద్ర అధ్యక్షుడు మన అందరి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే నేను కైలాష్ మాట్లాడుకుంటున్నాం. ఈ పరిశ్రమని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే ఒకప్పుడు మీకు ఎంత ఆత్మగౌరవం చేనేత వస్త్రాలంటే మన పురాతన కాలంలో చాలా గౌరవం ఉండేది. వ్యవసాయం తర్వాత ఏదైనా వృత్తి ఉందంటే అది చేనేత కార్మికులు ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు. ఆ రోజుల్లో రాను కాలక్రమేణా మారిన మోడర్న్ ప్రపంచంలో, ఆధునిక ప్రపంచంలో మిషనరీ అంతా వచ్చిన తర్వాత అన్ని రకాల వస్త్రాలు మిషన్ల మీద తక్కువ ధరలకి మిషన్ల మీద తయారవడం వల్ల చాలా మంది ఇంటి మీద ఆధారపడిన వాళ్ళు కూడా ఇతర వృత్తులు కలిసిపోయింది. ఎందుకంటే అప్పుడు 100 మంది ఇప్పుడు 10% ఉన్నారు. 90% వాళ్ళు మారిపోయింది కాలక్రమేణా. కానీ ఇప్పటికి కూడా భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, నల్గొండ కావచ్చు, ప్రత్యేకంగా మన చెన్నూరు కావచ్చు, ఇప్పటికి కూడా చేనేత వృత్తి మీద ఆధారపడి జీవనం సాగించే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. లక్షల కుటుంబాలు ఉన్నాయి. వారిని ఎందుకు ముందే అంటే వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ముమ్మాటికి ఉన్నది. వాళ్ళు ఈ వయసులో వేరే వృత్తులకు పోలేరు. వాళ్ళు చేసే పనుల
వాళ్ళ కుటుంబ పోషణకు వాళ్ళు సంపాదన సరిపోవట్లేదు, ఒక ఇల్లు లేదు, పిల్లల్ని చదివించుకునే పరిస్థితి లేదు, వాళ్ళ పెళ్లి చేయలేదు. ఏదన్నా ఆరోగ్యకరమైతే ప్రాణాలు కాపాడుకోవాలంటే డబ్బులు లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో చేనేత కార్మికుల మీద ఎవరైతే చేనేత వృత్తిలో ఉందో వాళ్ళ న్యాయంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఎక్కువ బడ్జెట్ అవసరం లేదు, లక్షల కోట్ల అవసరం లేదు. నేను అందుకనే రాజకీయాలకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా 2009 చేనేత కార్మికుల ఆత్మహత్య చూసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పోయి బతుకులేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి సహాయం చేసి ఆ తర్వాత చేనేత కార్మికుల సమస్యల మీద అవగాహన సదస్సు నిర్వహించి భువనగిరిలో, ఆ తర్వాత హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ దగ్గర నక్లెస్ రోడ్ లో 20,000 మంది చేనేత కార్మికులు తీసుకొచ్చి ముఖ్యమంత్రిని పిలిపించి రైతుల రుణమాఫీ చేసినప్పుడు చేనేత కుటుంబాలను కాపాడాలంటే ఈ సొసైటీలో కూడా రుణమాఫీ చేయాలని చెప్పి ఆ రోజు నేను ప్రకటన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూపించడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆలస్యమైనా కానీ దాదాపు 300 కోట్ల రూపాయలు సొసైటీలో రుణాలు మాఫీ అయినాయి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నేను అదే అనుకున్నా. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 12-13 సంవత్సరాలు ఎలక్షన్ పెట్టే సొసైటీలకు ఎలక్షన్ లేదు. మనం వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఎలక్షన్ పెట్టింది. ఇప్పుడు ఈ సొసైటీల ద్వారా నిజంగా ఎవరైతే చేనేత వృత్తి మీద ఆధారపడి ఉన్నారో ఆ సొసైటీని బలోపేతం చేసి వాళ్ళకి ఆర్థికంగా గవర్నమెంట్ సపోర్ట్ చేసి చేనేత కార్మికులు అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఏ విధంగా మనం గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి? ఇప్పుడున్న మంత్రివర్గ తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా మంచి వ్యక్తి, నిజాయితీ పరుడు, 24 గంటలు ప్రజాసేవలో పారదర్శకంగా పనిచేసే మనిషి వ్యవసాయం తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ తో పాటు ఆయన నుండి తెలుసుకున్న ఆయనకే ఉంది. నేను ఒక్కడే మీ అందరికి మాటిస్తున్నా. నాకు ఈ మధ్య ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఆలస్యమైంది. నేను 10:30 కంటే 11:30 చూస్తున్నా, 11 గంటలకు వచ్చిన, 11 గంటలకు వచ్చేసిన. ఇంత లేట్ అయినా వేరే ప్రోగ్రామ్ చేసిన. ఏదేమైనా చేనేత కార్మికుల సోదరులందరికీ కూడా, సోదరులందరికీ, మహిళా సోదరులందరికీ మీరందరూ ఆశీర్వదించి గెలిపించిన సోదరుడిగా నా మీద బాధ్యత ఉంది. ఒక శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల చేనేత కార్మికుల కష్టంలో పాల్గొంచుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా మీకు ప్రభుత్వం ఏదైతే చేయడంలో అది ప్రభుత్వంతో గట్టిగా కొట్లాడి చేపిస్తారని మాట్లాడుతున్నాను. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మాట్లాడుతున్నాను. చాలా రకాల సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి నాయకులు కూడా వచ్చిన దగ్గర కలిసిండు. సిరిపురంలో నుంచి రాబోయే నరసింహన్నాడు ఎక్స్ఎంపీటీసీ. చాలా మంది వచ్చిన హైదరాబాద్ వచ్చి చెప్పిండు, సార్ మాది పరిస్థితి బాగాలేదు, కొన్ని సమస్యలు ఉన్నాయి, జియో ట్యాగ్ ఇప్పించాలి, చేనేత రుణాలు ఇప్పించాలి, చేనేతలు 50 సంవత్సరాల మనకి పెన్షన్ కావాలి, ఇందిరమ్మ ఇళ్లలో కూడా చేనేత కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలి, చేనేత బీమా 5 లక్షలు చనిపోయినప్పుడు ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని చెప్పేసి కూడా కొన్ని ముఖ్యమైన సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆప్కో ద్వారా చేనేత చీరలు కూడా కొనుగోలు చేయాలని చెప్పి, సబ్సిడీల ద్వారా నూలు అందించాలని చెప్పి,
అరువులందరికీ కూడా జియో ట్యాగ్ నెంబర్ ఇవ్వాలని చెప్పేసి కూడా నాకు చెప్పిండు. ఇది గతంలో ఈ సమస్యలన్నీ నేను నా దృష్టిలో ఉన్నాయి. ఇప్పుడు కోడి ఎక్కడ పోలీసులు ఉన్న కైలాసు ఉన్న రాబోయే జయప్రకాష్ మన ధర్మేంద్ర వీళ్ళ చెప్పి చూసినా మీ అందరికి మాటిస్తున్నా. ఇంకా 2.5 ఏళ్ళ సమయం ఉంది. చూసుకున్నానే 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మీ ఎన్నికలైనాయి. మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది. మీ సంఘాల ప్రెసిడెంట్ ఉన్నారు, మీ కార్యవర్గం ఉంది. వాళ్ళ ఎంపటి తీసుకొని వాళ్ళందరినీ నిలబెట్టుకొని ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోవాలి. ఆయన